ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. జూలై 16న శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం. తిరుమలలో ఆగమోక్తంగా కోయిలాళ్వార్ తిరుమంజనం. శ్రీవారి భక్తులకు మరింత రుచిగా శుచిగా అన్నప్రసాదాలు. ప్రఖ్యాత చెఫ్లు పాకశాస్త్ర నిపుణులతో కమిటీ ఏర్పాటుకు చర్యలు. సమీక్షా సమావేశంలో అధికారులకు టీటీడీ ఈవో ఆదేశాలు. శ్రీ కాళికాంబాదేవికి అష్టదళ పాద పద్మారాధన. నంద్యాలలో ఘనంగా ఆషాఢ మాసోత్సవం. కూర్మావతారంలో జగన్నాథుని దివ్య వైభవం. విశాఖ మహానగరంలో దశావతార మహోత్సవాలు. తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం కోయిలాళ్వార్ తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. ఏటా 4 పర్యాయాలు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో కోయిలాళ్వార్ తిరుమంజనం పేరుతో ఆలయ శుద్ధి నిర్వహించడం సంప్రదాయం. జూలై 16వ తేదీ శ్రీవారి ఆణివార ఆస్థానాన్ని పురస్కరించుకుని తెల్లవారుజామునే ఈవో జె శ్యామలరావు, ఇతర అధికారులు, అర్చకులు జాజి, జాపత్రి, పచ్చకర్పూరం, కిచిలిగడ్డ, శ్రీగంధం, కుంకుమ పువ్వు వంటి దివ్య ఔషధీకృత సుగంధ ద్రవ్యాలతో సిద్ధం చేసిన లేపనాన్ని, నూతన వస్త్రాలను మేళతాళాలతో ఆలయ ధ్వజస్తంభ ప్రదక్షిణగా శ్రీవారి సన్నిధికి తీసుకువెళ్లారు. అనంతరం సుగంధ ద్రవ్య లేపనంతో శ్రీవారి గర్భాలయం, ఇతర దేవతామూర్తుల ఉపాలయాలలో కోయిలాళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. అనంతరం ధ్వజస్తంభ, బలిపీఠ మండపాలను, ఆలయ పరిసరాలను నీటితో శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో ఈవో జె శ్యామలరావు దంపతులు, జేఈఓ వి వీరబ్రహ్మం దంపతులు, సివిఎండ్ఎస్ఓడి నరసింహకిషోర్ దంపతులు, ఎస్పీబీసీ సీఈఓ వైవీకే షణ్ముఖ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. శ్రీవారి భక్తులకు రుచికరమైన పరిశుభ్రమైన ఆహారాన్ని అందించడానికి అన్నప్రసాద భవనాన్ని ఆధునీకరించడానికి దక్షిణ భారతదేశంలోని ప్రఖ్యాత చెఫ్లు, పాకశాస్త్ర నిపుణులతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని టీటీడీ ఈవో జె శ్యామలరావు అధికారులను ఆదేశించారు. శాఖాపరమైన సమీక్షా సమావేశంలో భాగంగా తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనంలో టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం, దక్షిణ భారతదేశ అసోసియేషన్ చెఫ్లతో కలిసి అన్నప్రసాదం, వంటశాల ఆధునీకరణ తదితర అంశాలపై ఈవో సమీక్షించారు. తిరుమలలో శ్రీవారి భక్తులకు అన్నప్రసాదం రుచిగా, శుచిగా, నాణ్యంగా అందించేందుకు కమిటీను ఏర్పాటు చేసి ప్రముఖ వంటల తయారీ నిపుణుల నుంచి సూచనలు, సలహాలు ఆహ్వానించాలన్నారు. ప్రతి 3 నెలలకు ఒకసారి ఫుడ్ అనలిస్ట్ వారి సూచనలు తీసుకుని అమలు చేయాలని ఈవో అధికారులను ఆదేశించారు. అనంతరం శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్లు, సర్వదర్శనం, 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం తదితర అంశాలపై ఈవో అధికారులతో చర్చించారు. తిరుపతి నగరంలో మహాభక్త శ్రేష్ఠుడు పెరియాళ్వార్ల తిరునక్షత్ర మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ నెల 6వ తేదీ నుండి 15వ తేదీ వరకు 10 రోజుల పాటు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో పెరియాళ్వారుగా పేరు గడించిన విష్ణు చిత్తుల వారి తిరునక్షత్ర మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.
శ్రీ మహావిష్ణువుకు పరమ భక్తాగ్రేసరుడైన పెరియాళ్వార్లకు శ్రీరంగనాథ స్వామివారి ప్రియ భక్తురాలు ఆండాళ్ అమ్మవారు తులసివనంలో లభించింది. ఈ సందర్భంగా తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ దక్షిణ మాడ వీధిలోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయంలో 4వ రోజైన మంగళవారం సాయంత్రం ఉభయ దేవేరుల సమేత శ్రీ వరదరాజ పెరుమాళ్లకు, భగవద్ రామానుజుల వారికి, శ్రీ పెరియాళ్వార్లకు జియ్యంగార్ల నేతృత్వంలో సంప్రదాయ శోభితంగా సేవాకాలం సాత్తుమొర నిర్వహించారు. విశాఖ మహానగరంలో శ్రీ జగన్నాథుని దశావతార మహోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఏటా ఆషాఢ మాసంలో విశాఖ టర్నర్ సత్రంలో జగన్నాథునికి దశావతార ఉత్సవాలు నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా సుభద్ర, బలభద్ర సహితంగా శ్రీ జగన్నాథ స్వామివారిని 2వ రోజున మత్స్యావతారంలో కొలువు తీర్చి భక్తులకు దర్శనం కల్పించారు. అందంగా తీర్చిదిద్దిన వేదికపై సుభద్ర, బలభద్ర సమేత జగన్నాథ స్వామివారిని వివిధ రకాల రత్నాభరణాలు, పట్టు వస్త్రాలు, పూలమాలలతో అలంకరించి పూజలు నిర్వహించారు. కూర్మావతారంలో జగన్నాథుని సేవించి విశాఖ వాసులు దైవనామ స్మరణలతో పులకితులయ్యారు. నంద్యాలకోట ప్రాంతంలో కొలువైన శ్రీ కాళికాంబ చంద్రశేఖర స్వామివారి దేవాలయం ఉత్సవ శోభతో కాంతులేనింది. ఆషాఢ మాసం మంగళవారాన్ని పురస్కరించుకుని అమ్మవారికి ఉషఃకాల ఆరాధనలు, అర్చనలు పూర్తి చేశారు. తరువాత శ్రీ కాళికాంబదేవికి పట్టు వస్త్రాలు, ఆభరణాలు, పూలమాలలతో సుందరంగా అలంకరణలు చేసి 108 బంగారు పుష్పాలతో అష్టదళ పాద పద్మారాధన జరిపారు. బంగారు పుష్పాల అర్చనలో అమ్మవారిని సేవించి భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించారు. కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో టీటీడీ ఆధ్వర్యంలో నిత్య, వార, మాస, వార్షికాది ఉత్సవాలను ఆగమోక్తంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో శ్రీ కోదండరామస్వామివారి దేవస్థానం అనుబంధంగా ఉన్న శ్రీ భక్త సంజీవరాయ స్వామివారి ఆలయంలో ఆషాఢమాసం మంగళవారాన్ని పురస్కరించుకుని అభిషేకోత్సవం వేడుకగా జరిగింది. శ్రీ భక్త సంజీవరాయ స్వామివారి ఆలయంలో స్వామివారి ఉత్సవమూర్తిని స్నానపీఠంపై వేంచేపు చేసి విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కలశ స్థాపన, కలశారాధన నిర్వహించారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ అంజనీ నందనునికి అర్చకులు పంచామృతాలు, ఫలరసాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో కనుల పండుగ స్నపనాభిషేకం నిర్వహించారు. ఆపై స్వామివారికి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు సమర్పించారు. పుష్పతోరణాల సుగంధ ఊయల సేవలో ఆది దంపతులు అద్భుతంగా కటాక్షించారు. అష్టాదశ శక్తిపీఠం, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలంలో అర్ధనారీశ్వరులకు సహస్ర దీపార్చన సేవను మంగళకరంగా జరిపారు. ముందుగా ఊంజల మండపంలో వర్ణశోభిత పరిమళ పుష్పాలతో సుందరంగా తీర్చిదిద్దిన ఊయలపై భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామివార్ల ఉత్సవాలను సర్వాంగసుందరంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం అర్చకులు పండితుల వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ గణపతి ఆరాధన, సంకల్ప పూజలు శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. అనంతరం సహస్ర దీపాలను వెలిగించి దీపకాంతుల నడుమ భ్రమరాంబ, మల్లికార్జునులకు అర్చకులు షోడశోపచారాదులను నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం.
అనంతపురం కొత్త ఊరు అమ్మవారి శాలలో కొలువైన శ్రీ వాసవి అమ్మవారి ఆలయంలో శ్రీ వారాహి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా మంగళవారం అమ్మవారికి అర్చనాది విశేష పూజలు జరిపారు. అనంతరం ఆలయ ఆవరణలో చక్కటి వేదికను ఏర్పాటు చేసి శ్రీ వారాహి అమ్మవారు, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవార్లను చూడ చక్కటి అలంకరణలతో కొలువు తెచ్చారు. సువాసినులు శ్రీ వారాహి సహస్రనామాలను పారాయణం చేస్తూ పుష్పార్చనలు జరిపి అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. ఇక అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం బోదగవి గ్రామ సమీపంలో కొండపై కొలువైన శ్రీ పెద్దమ్మ తల్లి అమ్మవారికి ఘనంగా పూజలు జరిగాయి. ఆషాఢ మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు అమ్మవారికి ప్రాతకాల ఉపచారాధనను పూర్తి చేశారు. తరువాత రజిత కవచధారణ జరిపి పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలు, పుష్పమాలలు, నిమ్మకాయల హారాలతో చక్కగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. చిత్తూరు పాత బస్టాండ్ వద్ద నెలవైన శ్రీ వీరాంజనేయ స్వామి వారికి నాగవళి దళార్చన కన్నుల పండుగగా జరిగింది. ఆషాఢ మాసం మంగళవారాన్ని పురస్కరించుకుని అర్చకులు రామబంటు శ్రీ ఆంజనేయ స్వామి వారికి ప్రాతకాల అభిషేకాల అనంతరం కనకాంబర కిరీట ధారణ చేసి వెండి, బంగారు ఆభరణాలు, పుష్పమాలలు, తులసి హారాలు, వడమాలలతో అలంకరించారు. ఆపై మల్లెలు, మొల్లలు, మందారాలు, రోజా, తులసి తదితర పుష్ప పత్రాలతో పాటు రామభక్తునికి ప్రీతికరమైన నాగవళి దళాలతో అర్చనలు జరిపి పంచహారతులు సమర్పించారు. రంగారెడ్డి జిల్లా ఖర్మన్ ఘాట్ నిర్మలానగర్లో కొలువైన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి ఆలయంలో నాగవళి దళార్చన వేడుకగా జరిగింది. ఆషాఢం మంగళవారం సందర్భంగా అర్చకులు ప్రాతకాలమే పవనసుతునికి ప్రత్యేక పూజలు జరిపారు. ఆపై పూలమాలలు, వడమాలలతో వాయునందనికి విశేషంగా అలంకరణలు చేశారు. ఆపై స్వామివారికి ప్రీతికరమైన నాగవళి దళార్చన నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామి వారికి అభిషేకం వేడుకగా జరిగింది. ఆషాఢ మాసం మంగళవారం సందర్భంగా అర్చకులు పవనసుతుడికి పాలు, పెరుగు, తేనె తదితర సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆ తర్వాత నూతన వస్త్రంతో అలంకరించి హారతులను సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానానికి అనుబంధంగా విలసిల్లుతున్న శ్రీ రామలింగేశ్వర ఆలయంలో విశేష ఆరాధనలు జరిపారు. ఆషాఢమాసం పూజల్లో భాగంగా పర్వతవర్ధిని సమేత శ్రీ రామలింగేశ్వరుని సన్నిధిలో గంగా పార్వతీ సమేతంగా స్వామివారికి ప్రత్యేకంగా ఉత్సవ సేవ జరిగింది. అందమైన అలంకరణలో గంగా పార్వతీ సమేతంగా శ్రీ రామలింగేశ్వరుని ఉత్సవమూర్తులను తిరుచిపై కొలువు తీర్చిన అర్చకులు మేళతాళాలతో ఆలయ ప్రదక్షిణగా ఊరేగించి ఉత్సవ సేవ జరిపారు. నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ నేత్రాయ జటామకుటధారిణి. నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ నేత్రాయ. అనంతరం ఆలయ ప్రాంగణంలోని శ్రీ స్ఫటికలింగేశ్వరునికి అర్చకులు బిల్వార్చన నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుని ఆషాఢ మాసం పూజలో భాగంగా శ్రీ గురు రాఘవేంద్రుల మూల బృందావనానికి ప్రత్యేకంగా అభిషేకాలను నిర్వహించారు. అర్చకులు మధ్వ సంప్రదాయ అనుసారం బృందావనానికి ముందుగా పవిత్ర జలాలు, ఆపై పంచామృతాలు, అనంతరం ఫల రసాలతో అభిషేకాలను నిర్వహించి హారతులను సమర్పించారు. మహబూబ్ నగర్లోని పిల్లల మర్రి రోడ్డులో నెలవైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారి ఆలయ ప్రాంగణంలో లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ మహా సుదర్శన యాగాన్ని నిర్వహించారు. ముందుగా ఋత్వికులు పండితుల వేద పఠనంతో వైదిక కార్యక్రమాలను పూర్తి చేశారు. ఆపై శాస్త్రోక్తంగా మహా సుదర్శన యాగాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో శ్రీ సుదర్శన మహాయాగంలో పాలుపంచుకొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు.
వడ్డీ కాసుల వాడికి భక్తులు ఎంతో ప్రీతికరంగా చెల్లించుకునే భక్తి నివేదనే మొక్కుబడులు. ఏ కష్టం వచ్చినా ఆపద ముక్కులవాడి చెంతకు ఆర్తిగా తరలివచ్చి కొండంత దేవుడికి శక్తి మేర కానుకలను సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు అశేష భక్తకోటి. కోరిందే తడువుగా కామితాలను నెరవేర్చే కామితార్థ ప్రదాయుడు కలియుగ దైవం తిరుమల శ్రీనివాసుడి మొక్కుబడుల ప్రాశస్త్యం మీకోసం. ఇష్టార్థాలను తీర్చే కల్పవృక్షంగా, కామధేనువుగా, అద్భుతమైన చింతామణిగా అంతా తానై వెంకటాచల క్షేత్రంలో కొలువుదీరిన దేవాది దేవుడు తిరుమలేశుడు. భక్తుల కోర్కెలు తీర్చే భక్త సులభుడిగా మోక్షాన్ని ముక్తిని ప్రసాదిస్తున్న కోటి వరాల రాయడు కొండల రాయడు. కలియుగ ప్రత్యక్ష దైవంగా భాసిల్లుతున్న శ్రీవేంకటేశ్వర స్వామివారిని ఎందరో భక్తాగ్రేసరులు వివిధ రూపాలలో సేవించి తరించారు. మరెందరో రాజులు చక్రవర్తులు భూరి విరాళాలను, ధన కనక వస్తు వాహనాలను సమర్పించుకున్నారు. సామాన్య భక్తుల నుంచి చక్రవర్తుల వరకు తమకు తోచిన రీతిలో మొక్కుబడులు చెల్లించుకుని ప్రణమిల్లారు. తిరుమల క్షేత్ర సంప్రదాయంలో ఆచారాలకు మొక్కుబడులకు విశేష ప్రాధాన్యం కల్పించబడింది. తమ కోర్కెలు తీరినవారు, తీర్చుకోవలసిన భక్తజనం ఇలా శ్రీవారికి మొక్కుబడులు చెల్లించడం అనాది కాలం నుంచి సత్సంప్రదాయంగా కొనసాగుతూ వస్తోంది. ఎంత మాత్రమును ఎవ్వరు తలచిన అంతమాత్రమే నీవు, అంతరాంతములించి చూడ బిడంగె నిప్పటి అన్నట్లు అని పదకవితా పితామహుడు అన్నమయ్య స్వామివారిని కీర్తించారు. ఆచార వ్యవహారాలు వేరైనా, వారి భాష ఒకటి కాకపోయినా, వారు మొక్కులు విభిన్నంగా చెల్లించినా వాటన్నింటినీ స్వీకరించి వారు కోరిన కోర్కెలను తీరుస్తున్నాడు తిరుమలేశుడు. అసలు మొక్కుబడుల విషయంతోనే ఆ స్వామి భక్తులను తన దగ్గరకు రప్పించుకుంటారని ప్రతీతి. అందువల్ల శ్రీనివాసుడు మొక్కుబడుల దేవుడిగా, ఆపద మృక్కులవాడిగా భాసిల్లుతున్నారు. శ్రీవేంకటేశ్వర స్వామివారికి భక్తులు చెల్లించే మొక్కులు వివిధ రూపాలలో ఉంటాయి. వాటిల్లో తిరుమల చేరుకున్న భక్తులు ముందుగా సమర్పించే ప్రధానమైన మొక్కు తలనీలాల సమర్పణ. తరతమ భేదం లేకుండా స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు, సాధువులు, సన్యాసులు స్వామివారికి తలనీలాలను ప్రీతికరంగా సమర్పించుకుంటారు. వీరిలో పూర్తిగా తలనీలాలు సమర్పించేవారు కొందరైతే 3 కత్తెరలు సమర్పించుకునేవారు మరికొందరు. ఇందుకోసం టీటీడీ తిరుమలలో ప్రధాన కళ్యాణకట్టతో పాటు వివిధ ప్రాంతాలలో మినీ కళ్యాణకట్టలను అందుబాటులో ఉంచింది. ఇంకొందరు భక్తులు శ్రీవారికి ఉత్సవాలు, సేవలు నిర్వహిస్తే మరికొందరు స్వామివారికి పుష్ప కైంకర్యం సమర్పిస్తారు. తమ స్వస్థలాల నుంచి భక్తులు పాదయాత్రగా వస్తామని మొక్కుకొని, అలాగే తిరుమలకు చేరుకొని
స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. జోగి ఎత్తుకొని తిరుమలకు వస్తారు. అంటే భిక్షమెత్తుతూ తిరుమల యాత్ర చేపట్టడం. నిలువు దోపిడీలు ఇస్తారు, ముడుపులు సమర్పిస్తారు. ఇక శ్రీవారి ఆలయంలో నిర్వహించే మొక్కు తులాభారం మొక్కు. తులాభారంలో ముందుగా భక్తులు మొక్కుకున్నట్లు బియ్యం, ఉప్పు, బెల్లం, కలకండ, నాణేలు, వెండి తులాభారం మొక్కుగా చెల్లిస్తారు. శ్రీకృష్ణ దేవరాయలు, అచ్యుతరాయలు బంగారాన్ని తులాభారం మొక్కుగా సమర్పించుకున్నారు. అలాగే ఆలయ ప్రదక్షిణలు, అంగప్రదక్షిణల మొక్కును చెల్లిస్తారు. కొబ్బరికాయలు కొట్టి అఖండ దీపారాధనలు వెలిగిస్తారు. పులిహోర, పొంగళ్లను నివేదిస్తారు. సంతానం కలిగిన వారు వెండి, బంగారు ఊయలను సమర్పిస్తారు. ఇవేగాక ఆయా కంపెనీలు తమ మొదటి ఉత్పత్తులైన కార్లు, లారీలు, ద్విచక్ర వాహనాలను మొక్కులుగా తీర్చుకుంటారు. అదేవిధంగా తిరుమలేశుడికి ఏడాది పొడవునా జరిగే అనేక ఉత్సవాలు, ఊరేగింపులలో ముందు నడిచే గజ తురగ వృషభరాజాలను కూడా మొక్కుబడులుగా సమర్పిస్తారు. నాడు మైసూరు మహారాజు, నేడు కర్ణాటక ప్రభుత్వం శ్రీవారికి గజాలను కానుకగా అందజేశాయి. విజయనగర చక్రవర్తి తన పాలనా కాలంలో 7 సార్లు తిరుమల యాత్ర చేపట్టగా తన విజయ పరంపరకు గుర్తుగా తిరుమలేశుడికి ఎన్నో అమూల్యమైన మొక్కులను చెల్లించారు. నవరత్న ఖచ్చిత కిరీటాన్ని, 25 వెండి పళ్ళాలను, అమూల్యమైన వజ్రాభరణాలను, ఉత్సవమూర్తులకు మణిమయమైన కిరీటాలను, బంగారు మకర తోరణాన్ని, బంగారు గిన్నెలను కానుకగా సమర్పించారు. ఆనంద నిలయ విమానానికి బంగారు పూత చేయించారు. ఆ తర్వాత కూడా అచ్యుతరాయలు, వెంకటపతిరాయలు ఇలా ఎందరెందరో చక్రవర్తులు జగత్ సార్వభౌముడైన సప్తగిరీశుడికి అనేక మొక్కుబళ్లను చెల్లించుకున్నారు. ఇలా ఎన్నెన్నో కానుకలను, మొక్కుబళ్లను స్వీకరిస్తూ వారి పాపాలను, రోగాలను పోగొట్టి వారి కోరికలను తీరుస్తున్న అద్భుతమైన దేవాది దేవుడుగా తిరుమలేశుడు విశ్వవిఖ్యాతి చెందారు. ఓం నమో వెంకటేశాయ. కమలదళాక్ష కామిత ఫలద పాప వినాశక పాహి మురారే శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.